హాయ్. ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా! ఆయన పరిపాలన ఏ విధంగా ముందుకు సాగుతుందనుకుంటున్నారు? బానే ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ ఎలా ఉందో ఇప్పుడు గూడా అలాగే సాగుతది. ఓకే. అంటే ఈయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి, మార్పులు జరుగుతాయని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. మేబీ అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కంపల్సరీ వస్తాయి. ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే ఏమి రావు. అంటే లాస్ట్ గవర్నమెంట్‌లో చూసుకున్నా గానీ, ఆ ఫ్లైఓవర్స్ కూడా వచ్చాయి గదా మరి. అట్లా అంటే ప్రీవియస్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు రాకముందు నుంచి కూడా ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు ఎస్టాబ్లిష్ అయినప్పుడు అయితేనే ఉంటాయి అవి. అంతే అది. అంటే లాస్ట్ గవర్నమెంట్‌తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్‌లో ఇంకా మార్పులు, చేర్పులు జరుగుతాయి అంటున్నారు. మేబీ జరగొచ్చు, జరగకపోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ గవర్నమెంట్‌లో చెక్ పడే అవకాశం ఉందంటారా? మేబీ మే నాట్ బి. చెప్పలేము అది. సో, అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని తల్లికి వందనం అని తీసుకొచ్చారు. అయితే ఇంతకు ముందు ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇస్తుండే. ఇప్పుడు ఇంటికి 15,000 అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా! ఎందుకంటే ఇప్పుడు ప్రతి కుటుంబంలో గాని, లేదా ప్రతి వర్గంలో గాని పూర్ ఫ్యామిలీస్ అనేది ఉన్నది. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏందంటే అది కంపల్సరీ అది వాళ్ళకి చెందుతది కదా! అంటే ఇంటికి ఒకళ్ళకి ఇచ్చే బదులు విద్యార్థులకు బట్టలు ఇస్తే బెటర్ కదా. మేబీ ఇప్పుడు ఇంటికి ఒక విద్యార్థి ఉన్నా కూడా వాళ్ళకి చెందినట్టే కదా అది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళైతే ఎవరు ఉంటారు కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు విద్యార్థులకు అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి వస్తది. కానీ ఇంటికి ఒక్కళ్ళకే అంటే మరి ఇబ్బంది కాదా? ఇంటికి ఒక్కళ్ళకంటే ఇప్పుడు ఎకనామికల్‌గా కూడా చూసుకోవాలి కదా! ఫైనాన్షియల్‌గా కూడా ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటారు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. 10 మంది కంటే 10 మందికి ఇవ్వలేం కదా!